టీచర్, టీ అమృత ఈ క్లాసేగా? మీరు? వాళ్ళ తాతయ్యని. అమృతేది? అదే నేను అడుగుతున్నాను, తనెక్కడా? క్లాస్కే రాలేదా? చిత్ర, అమృతేది? క్లాస్లో ఏం జరిగింది? ఎక్కడ తను? క్లాస్లో వాంతి చేసుకోబోయింది. బాత్రూమ్కి వెళ్ళరమ్మన్నాను, తిరిగి రానేలేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? మీరేమైనా తిట్టారా? అది మీకు అనవసరం. ఏమైనా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పోలీసు రిపోర్ట్ ఇస్తాను. కమిషనర్ మా ఊరు వాడే. పోలీస్ కమిషనర్ కూతురే ఇక్కడ చదువుతోంది. మీరు ఇలా మాట్లాడి మమ్మల్ని బెదిరించకండి మిస్టర్ గణేష్. ఇంటికి ఫోన్ చేసి చూసారా? ఒకవేళ ఫ్రెండ్తో పాటు వెళ్ళుండొచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు లేక చుట్టాల్లో తీసుకువెళ్ళుండొచ్చు. బాధపడకండి. ఇవాళ అమృత క్లాస్లో ఏమైనా ఉందా? లేదు, తను చాలా క్వైట్గా ఉంది. ఎవరితోనూ మాట్లాడలేదు. నోట్స్ రాలేదని టీచర్ 2 సార్లు తిట్టారు. తర్వాత ఒంట్లో బాలేదని పంపించేశారు. వాంతి చేసుకుంది. అమృత 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 ఇక్కడికి వచ్చిందా? అమృత వచ్చిందా? లేదురా. అమృత ఏమన్నా లోపల ఉందా? అమృతని మీరు చూసారా? ఏమైంది? అమృతకు అంతా చెప్పేశారా? నేను చెప్పొద్దు తలబాదుకున్నాను. ఎవరైనా వింటేక సైకాలజీ మ్యాగజైన్లో రాసిందంటూ. చెప్పకుండా ఉండాల్సిందేమో. సీన్ ఎక్కడా? వెతుకుతున్నారు. అమృత, మీరు ఇవ్వండి. పెరంబూర్ రైల్వే స్టేషన్లో ఉంది. అమృత అమృత అమ్మ, నువ్వెందుకే ఇల్లు వదిలి? సరే సరే, నువ్వు ఇంకేం కాలేదుగా. వస్తున్నానే, నువ్వు భయపడకు. వెంటనే బయలుదేరి వస్తున్నారు. పోలీస్కి ఫోన్ ఇవ్వు. సార్, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. మేము వచ్చే వరకు కొంచెం తోడుగా ఉండండి ప్లీజ్. అమృతం చూసిన వెంటనే ఇల్లుదులు ఎందుకు వచ్చామని బెదిరించి భయపెట్టకండి. దాని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని మీరు ఓదార్చండి. మిగిలిన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. జీకే, మేము ఎప్పుడైనా మీ అబ్బాయిని అమ్మాయిని ఇలా పెంచండి అని సలహాలు ఇచ్చావా? సీను, లేదు కదా. ఇలా చూడరా, ఆయన్ని అక్క మొగుడు, పెద్ద కంపెనీకి ఎండి. ఉన్న పనులన్నీ వదులుకుని మీకోసం తిరుగుతున్నాడు. అందుకు రుణపడి ఉంటాం. కానీ ఈ ఉచిత సలహాలొద్దు. ఇంకా ఎందుకు ఏడుస్తావు? తను ఎక్కడుందో తెలిసింది కదా. నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నాను. మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరు చూసి ట్రై చేయండి. నేను దాన్ని సవ్యంగా పెంచలేదా? సవ్యంగానే పెంచాలి.
ఇవాళ నేను ఇక్కడ పడుకోవచ్చా? అమ్మ నాతో మాట్లాడటం లేదు. అమ్మా ఏమా మాతో మాట్లాడటం లేదు? అదంతేనే, మాట్లాడను. అసలు నువ్వేమనుకుంటున్నావు? పెద్ద గొప్ప నువ్వు. నీకేం తక్కువైంది ఇంట్లో? నేనేం లోడ్ చేశాను? సారీ. నీ సారీ తీసుకెళ్ళి పెంట కుప్పలు పడే. చెప్పాను కదా నాన్న తిట్టుందని. ఏడోకే, మా అందరిని ఏడిపించింది చాలు. ఇంట్లో ఒక్కళ్ళ గురించైనా ఆలోచించావా? నీ గురించి తప్ప. సెల్ఫిష్. ఇలాగంటే నేను నిన్ను పెంచింది ప్రాణం పోయినంత పనైంది. నేనే తప్పు చేశాను. అమ్మ సారీ అమ్మ. అమ్మ 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 సారీ అమ్మ. సారీ అమ్మ. అమ్మ సారీ అమ్మ. ప్లీజ్ అమ్మ ఏడవకమ్మ ప్లీజ్. సారీ అమ్మ. సారీ. సారీ అమ్మ. సర్లే ఊరుకో. ఇంకా కోపంగా ఉన్నావు. లేదు, కోపం లేదు. ఇవన్నీ తీసి సర్దాలి. నిజంగా పోయిందా? గాడ్ ప్రామిస్. తమరేంటలా నవ్వుతూ చూస్తున్నారు? రేపు స్వాతిలోనో ప్రభలోనో ఇది కథగా రాశారో ఇద్దరు అంత చూస్తాం. నువ్వెలా కనిపెట్టావు? దేవుడు చక్కగా దండం పెట్టుకున్నా. ఇలాంటి పని ఇప్పుడు చేయను, ఇలాంటి పని ఇప్పుడు చేయను, ఇలాంటి పని ఇప్పుడు చేయను. సకల సౌభాగ్య సమృద్ధిరస్తు, దీర్ఘ సౌమంగళ్యావాప్తిరస్తు, సకల విద్యాపారంగతత్వ సిద్ధిరస్తు. పాత పేపర్లో అమ్మి నన్ను కొన్నారని వినయ్ అన్నాడు. అయ్యో నేను కాదు, తాతయ్య గారు అన్నారు. నన్ను ఇరికించకురోయ్. నోరు మూసుకోరా వాగుడుకాయ్. డబ్బులు ఇచ్చి కొన్నారా నాన్న? నీకు వెలకట్టగలవా? నిన్ను దత్తత తీసుకున్నావు. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ అసలు అమ్మ దగ్గర నుంచి. ఆవిడెక్కడుంది? తెలీదు. నిన్నిచ్చి వెళ్ళిపోయింది రామేశ్వరంలో. అమ్మా అమృత ఏడుస్తుంది. అమృత ఏడవకు. ఎందుకు వెళ్ళింది? పేరేంటి? ఇలా ఉంటుంది. ఎందుకు నన్ను దత్తత తీసుకున్నారు? మేము నిన్ను దత్తత తీసుకోలేదు.
నువ్వే మమ్మల్ని దత్త తీసుకున్నావు. ఎవరు వీళ్ళు? ఒక అగ్గి పెట్టిని 15 రూపాయలకు అమ్మే దేశం నుంచి, చమురు, విద్యుత్తు, వైద్యం ఏవీ లేని దేశం నుంచి, విద్యాలయాల్లో యుద్ధ భేరీలు ప్రతిధ్వనించే దేశం నుంచి, జన్మభూమిని జన్మనిచ్చిన వాళ్ళని వదులుకొని పడవలెక్కి వలస వచ్చిన దేశంలో ఆదరణ లేక నిర్దాక్షిణ్యంగా నడి సముద్రంలోకి నెట్టివేయబడ్డవాళ్ళు. వాళ్ళడిగిందేమిటి? కేవలం తలదాచుకోవడానికింత నీడ, తాత్కాలికపు సానుభూతి.